సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జంటకి బుల్లితెరపై ఉన్న క్రేజ్ మామూలు కాదు. వీరిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ షో ద్వారా ఈ ఇద్దరు పాపులర్ అయ్యారు. ఇందులో తమ లవ్ ట్రాక్ నడిపిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ షోకి హైప్ తీసుకొచ్చారు. రేటింగ్ ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. వీరి కోసమే షో చూసి ఆడియన్స్ ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సుధీర్ రష్మి నిజంగానే ప్రేమించుకున్నారని అంతా నమ్మారు. ఈ ఇద్దరు కూడా షోలో లవ్ ట్రాక్ లో నడిపించారు. లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడం, ప్రపోజల్, రొమాంటిక్ సాంగులతో డాన్సులు, స్టేజ్ పైన రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. నిజమైన లవ్ కపుల్స్ గా రక్తి కట్టించారు. అంతే బాగా తమ మధ్య కెమిస్ట్రీని పండించారు. దీంతో ఫ్యాన్స్ అంతా వీరు నిజంగానే లవ్ లో ఉన్నారని, ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్ కి మించిన రిలేషన్ అంటూ కవర్ చేసుకుంటూ వచ్చారు. అయితే గత 2 ఏళ్లుగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. సుధీర్ జబర్దస్త్ని వదిలేశాడు. సినిమాల్లోకి వెళ్లారు. 2-3 సినిమాలు చేశాడు. కొన్ని ఆగిపోయాయి. దీంతో మళ్ళీ బ్యాక్ అయ్యాడు సుడిగాలి సుధీర్. చాలా రోజులుగా ఆయన బుల్లితెరపై యాంకర్ గానే రాణిస్తున్నాడు. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షోని, ఆహాలో సర్కార్ 4లకు హోస్ట్ గా చేశాడు. కానీ రష్మి సుధీర్ కలిసింది లేదు. దీంతో వీరిని ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ కలవాలని, కలిసి షోస్ చేయాలని, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకి మళ్ళీ కలిశాడు. సంక్రాంతి స్పెషల్ గా ఇద్దరు కలిసి షో చేశారు. ఇందులోని సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చారు. గెస్ట్ గా మెరిసిన ఆయన పాత రోజుల్ని గుర్తు చేశారు. ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరు మెలికలు తిరిగారు. రొమాన్స్ తో రెచ్చిపోయారు. తండేల్ సినిమాలోని బుజ్జి తల్లి పాటకి స్టెప్పులేస్తూ పాత వింటే సుధీర్ రష్మిల్ని చూపించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది కదా మాకు కావాల్సిందంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సంక్రాంతి పండుగ స్పెషల్ గా ఓ ప్రత్యేకమైన ఈవెంట్ ని నిర్వహించింది ఈటీవీ. ఈ సంక్రాంతికి వస్తున్నాం పేరుతో ఈ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ రావడం విశేషం. ఆయనతో పాటు సంక్రాంతికి వస్తున్నాం టీం అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా వచ్చి సందడి చేశారు. పూర్ణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. హైపర్ ఆది చేసిన పుష్ప 2 స్నూప్ హైలైట్ గా నిలిచింది. తాజాగా విడుదలైన ప్రోమోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇది ఈ నెల 14న టెలికాస్ట్ కాబోతుంది.